గురువు గారు, ఈ ఉగాది పంచాంగం ప్రకారం అసలు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ 2026వ సంవత్సరంలో? సంతోషం తల్లి. సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి కదా. హ్మ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనకు ఉగాది నుంచి 9 రాసులకు గనుక మనం 12 రాసులకు గనుక మనం చూసుకున్నట్టయితే 12 రాసులలో మొట్టమొదటి మేషరాశి కదా. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము 11 ఆదాయము, 5 ఖర్చు, 6 రూపాయలు మిగులుతున్నాయి. 2 పూజ్యము, 4 అవమానము. 2 మంచోడని మెచ్చుకుంటే 4 తిట్టిపోతారు. 11 ఆదాయము, 5 ఖర్చుంది. అయితే ఈ రాశి వారికి 12వ ఇంట శని నడుస్తూ ఉంది. సింహరాశిలో గురువు 3 రాశులలో సంచారం చేయడం వల్ల ఏ పని చేసినా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది మేషరాశి వారు. ఆదాయం మంచిగా ఉంటుంది, ఆదాయంకి లోటు లేదు. ఆదాయం మాత్రం గురుగ్రహము 3 రాశులలో ఏ రాశిలో ప్రవేశించి తిరిగినప్పటికైనా ఆదాయం మంచిగానే ఉంటుంది. కానీ అధికంగా ఖర్చులు వస్తాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రావచ్చు. తర్వాత ఏ పని చేసినా ఎక్కువగా కష్టపడాలి. అంటే శుభ ఖర్చుల గురువు గారు, దుబారా ఖర్చులు అంటారు. శుభ ఖర్చులు అంటారా, దుబారా ఖర్చులు? దుబారా ఖర్చులు. శుభ ఖర్చులు చెప్పంగా, శుభ ఖర్చులు చెప్పడం లేదు. అది దుబారా ఖర్చులు. అధికమైన ఖర్చులు రావడం, అనవసరమైన వస్తువులు కొనుక్కోవడం. అది ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఇంట్లో ఒక కెమెరా ఉంది, మళ్ళీ ఇంకో కెమెరా కొనుక్కొస్తానంటే అది అనవసరమైన ఖర్చే కదా. ఇలాంటి అన్ని ఆలోచనలు రావడం, ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడము. ఏ పని చేద్దామన్నా, ముందుకెళ్దామన్నా ఏదో రకమైన ఆటంకాలతో, అన్ని స్పీడ్ బ్రేకర్లతోటే ఈ సంవత్సరం మొత్తం జీవితం గడవడం అనేటువంటిది ఉంటుంది. ఇక 12వ ఇంట శని ఉన్నాడు కాబట్టి, 7 ఏళ్ల శని నడుస్తూ ఉన్నది కాబట్టి, 7.5 ఏళ్ల శని, 12వ ఇంట శని ఉన్నాడు కాబట్టి కొన్ని అనుకోనటువంటి కష్టాలు రావడం, అనుకోని ఆపదలు ముసురుకోవడం, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, వివిధమైనటువంటి బాధలతో మనశ్శాంతి లేకుండా బతకడం. అయితే దీనికి గురువు, భాగ్యాధిపతి గురువు మే నెల 22వ నుంచి 26వ తారీఖు నుంచి ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. మేషరాశికి 9వ స్థానం భాగ్యస్థానం అంటారు ధనస్సు. ఆ భాగ్యస్థానాధిపతి అనే గురువు ఉచ్చ స్థానానికి మే 25వ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి 26వ తారీఖు నుంచి జీవితంలో కొంచెం స్థిరత్వం అనేటువంటిది ఏర్పడడానికి స్థిరము ఉంటుంది. ఆయన 4వ ఇంట గురువు కాబట్టి పెద్దగా సుఖ పెట్టేది ఏంటంటే ఏం లేదు, కానీ కొంతవరకు పర్వాలేదు. అయితే వ్యయస్థానంలో 12వ ఇంట శని ఉండడం వల్ల ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అధికమైనటువంటి ఖర్చులు రావడము, అధిక ప్రయాణాలు చేయడము, శరీరం అనారోగ్యాలు ఏర్పడము, ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది జనాలకు, మేషరాశి వారికి. ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగాలు దొరకకపోవడం, తీరా అంత అయిపోయింది, రేపైతే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అని చెప్పి అనుకున్న సమయానికి రిజెక్ట్ కావడం, ఇంకోరికి ఇవ్వడము, ఇలాంటి ఈతి బాధలు. ఉద్యోగ ప్రయత్నం చేసేవానికి ఉద్యోగం దొరకకపోవడము, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి నాకు ప్రమోషన్ వస్తుంది ఈ సంవత్సరము, నా పేరు లిస్ట్లో ఫస్ట్ పేరు నాదే ఉంది, ప్రమోషన్ వస్తుంది చెప్పి ఆశపడి మనం కూర్చుంటే ఆ లిస్ట్లో మన పేరే లేకుండా పోవడం, ప్రమోషన్ దొరకకపోవడం, ఇలాంటి అధికారుల వల్ల ఒత్తిడి, ఉద్యోగస్తులకు రాజకీయ నాయకుల వల్ల ఒత్తిడి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదే కాకుండా మధ్యవర్తిత్వం, మేషరాశి వారు ఎక్కడ మీడియేటర్గా ఉండకూడదు. ఇప్పుడు ఎవరో ఇద్దరు పోట్లాడుతున్నారు, మధ్య వైపు వాళ్ళ తగాదా తెంపుదామని మధ్యకు పోతే వాళ్ళిద్దరు మంచిగా అవుతారు, ఆ బాధ వీడి మీద పడుతుంది. దీనివల్ల ఇతనికి కోర్టు కేసులు, పోలీసు కేసులు ఇవన్నీ కూడా జరిగి లేనిపోని నిందలు పడడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా ప్రవర్తించడానికి వీల్లేదు, పోకూడదు. పోయినా సరే ఆ పక్క వాళ్ళు కొట్లాడుకుంటారు, మనకెందుకులే అని చెప్పి మన పక్కకు తప్పుకొని మన ఇంట్లో మనం ఉండడం చాలా క్షేమకరం ఈ మేషరాశి వారు. ఇక విద్యార్థులకు మాత్రం చాలా బాగా ఉంది. విద్యార్థులకు విద్యలో మంచి లాభం కనబడుతుంటుంది. కానీ ఇలా గురువుగారు చెప్పారని టెక్స్ట్ బుక్స్ అన్ని ముచ్చి అల్మారిలో పెట్టేసి తాళం వేసి పడుకుంటే విద్య రాదు. దానికి వీళ్ళు కష్టపడినప్పుడు సరి అయినటువంటి పొజిషన్లో జ్ఞాపక శక్తి పెరిగి, గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశికి వాళ్ళకు
బుద్ధి జ్ఞానం పెరిగి దాని యందు శ్రద్ధ వచ్చి జ్ఞాపక శక్తి పెరగడము, మంచి మార్కులతో మంచి ర్యాంకుతో పాస్ కావడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకు. ఇంతేకాకుండా వాళ్ళు ఏ కాలేజీలో ఎలాంటి ఒక సబ్జెక్టుతో వాళ్ళకు అడ్మిషన్ కోరుకున్నా వాళ్ళకు దొరకడము, మంచి కాలేజీలో మంచి వీళ్ళకు నచ్చినటువంటి ఒక సబ్జెక్ట్లో వాళ్ళకు సీట్ దొరకడము, విద్యలో ఉన్నతి జరగడం అనేటువంటిది విద్యార్థులకు చాలా మంచిగా ఉంది. ఇక వృత్తిలో వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసపోయేటువంటి ఒక ఆస్కారం చాలా ఉంది. పార్ట్నర్షిప్ లో కావచ్చు. ఇప్పుడు నేనే నువ్వు పంతులు గారు అని చెప్పి నువ్వు నాకు 1000-1500 రూపాయలు మా ఇచ్చాయంటే పంతులు గారు ఎక్కడ పోతాయని చెప్పి ఇచ్చేసి చూసావు, అవి నేను నీకు ఇవ్వకపోవడం, ఇలా మోసపోవడం, డబ్బు మోసపోవడం. లావాదేవీల విషయంలో అంటే ఇప్పుడు బ్యాంకర్స్ ఉంటారు, అంటే కొన్ని చిట్ ఫండ్లు అవి పెట్టుకుంటుంటారు, వాళ్ళు కూడా లావాదేవీల విషయంలో కూడా సరైన ఒక రాతపూతల చేత జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి ఒక అవకాశం చాలా ఉంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి మాత్రము ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి, కానీ చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో మన యొక్క నడవడిక వల్ల కూడా కొంత బాధ ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ మనకు నీకు నచ్చిన భగవంతుడు ఈ భగవంతుని సేవిస్తేనే ఈ ఫలితం జరుగుతుంది అనేటువంటిది ఏం లేదు. నీకు నచ్చిన భగవంతుణ్ణి సేవ చేసుకుంటూ ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటే కొన్ని ఈతి బాధలు అనేటువంటి కొన్ని తప్పిపోతాయి. దీనివల్ల ఈ సంవత్సరంలో వీరంతా కూడా కొంతవరకు మంచి ఫలితాన్ని పొందుకుంటూ మే 26 తారీఖు వరకు మాత్రం కొద్ది ఇబ్బందులు ఉంటాయి. మే 26 తారీఖు కొద్ది ఇబ్బందులు తగ్గడము, కానీ 12వ ఇంట శని ఏళ్ళనాటి శని నడుస్తూ ఉండడం వల్ల మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం ఏర్పడము, యాక్సిడెంట్లు కావడము, మానసిక చింతన, డబ్బు పోడగొట్టుకోవడము, ఇంట్లో విలువైన వస్తువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడము, అంటే రుణబాధ పెరిగిపోతుంది. ఆ రుణబాధ తీర్చుకోవాలి అంటే ఇంట్లో మనకు నచ్చిన ఏదో బంగారము, భూమో, పొలమో ఏదో మనం దాచిపెట్టుకుని ఉంటాం మన ప్రేమతోటి, పెద్దలు ఇచ్చింది కదా అని. అలాంటి అమ్ముకోవాల్సినటువంటి ఒక పరిస్థితి రావడము ఈ మేషరాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మంచిగా చదివినట్టయితే వాళ్ళకు మంచి ఉన్నతి, మంచి ర్యాంకులో పాస్ కావడము, మంచి అనుకున్న కాలేజీలో వాళ్ళకు సీట్ దొరకడం అనేటువంటి జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా లావాదేవీల విషయంలో, క్రెడిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే కొంతవరకు మేలు జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. అయితే ఈ రాశి వారు మన దాని ప్రకారంగా శివస్తోత్రం, శివనామ స్మరణము, శివస్తోత్రం కనుక ప్రతిరోజు చదువుకున్నట్టయితే వాళ్ళకు అన్ని విధాల శుభం కలిగి సంతోషంగా హాయిగా మళ్ళీ రేపు ఉగాది కాక మళ్ళీ ఉగాది వరకు సంతోషంగా ఉంటారు. మనం ఇలాగ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో కొన్ని భేదాలవి కనబడుతూ ఉంటాయి. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.